డైలీ ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే బ్రష్ చేయాలండి. హుహు. బ్రష్ చేసిన తర్వాత నైట్ టైం మౌత్ వాష్ యూజ్ చేయడం చాలా సజెస్టబుల్. హుహు. అండ్ ఎప్పుడు ఏమి తిన్నా కూడా వెంటనే మౌత్ వాష్ చేసుకోవాలి. హుహు. అది అన్నిటికన్నా ముఖ్యం. హుహు. చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ కుప్పలు రావడానికి రీజన్స్ ఏముంటాయి మేడం? అంటే పిల్లల్లో జనరల్‌గా తింటూ పడుకుని పోవడం, లేకపోతే పాలు తాగుతూ పడుకుని పోవడం, తిన్న వెంటనే పడుకుని పోవడం, అంటే వాళ్ళు మౌత్ వాష్ చేసుకోరు. ఇది హుహు. మెయిన్ రీజన్ పళ్ళు పుచ్చిపోవడానికి. అలాగే పిల్లలకి కొంత ఏజ్ వచ్చే వరకు పేరెంట్సే దగ్గరుండి బ్రష్ చేయించాలండి. అవును అంటే మేడం. వాళ్ళు బ్రషింగ్ అంత ఎఫెక్టివ్‌గా చేయలేరు కాబట్టి అవును మేడం. పేరెంట్సే దగ్గరుండి బ్రష్ చేయించాలి. కాఫీ, టీ లాంటివి తాగడం వల్ల ఏమైనా కుప్పలు వచ్చే అవకాశం ఉన్నాయా మేడం? అలాంటివి ఏం లేదండి. అలాంటివి కాఫీ, టీ హ్యాపీగా తాగొచ్చు. హుహు. బట్ మౌత్ వాష్ చేసుకోవాలి వెంటనే. హుహు. మేడం ఇప్పటి వరకు కూడా మేము చాలా డౌట్స్ అడిగాం. వాటన్నిటి కూడా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా మాకు రైజ్ అవుతుంది. అసలు పిప్పల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. పిప్పను ఒక పన్నుకి వచ్చిన తర్వాత దాన్ని అలా మనం నెగ్లెక్ట్ చేస్తే దాని అటుపక్క పన్నుకి గాని, లేదంటే ఇటుపక్క పన్నుకి గాని అదేమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మేడం? అసలు